హలో నమస్తే అందరికీ. ఇంక మా ఆయన పూజ చేసేసి దోశ తిని చాయ్ తాగి డ్యూటీకి వెళ్ళిపోయిండు. టైం 7:15 అవుతుంది. నేను దేవుడు మొక్కుకొని వచ్చి రైస్ కుక్కర్లో బియ్యం కడిగేసి చాయ్ వేడి చేసుకొని తాగుతున్నాను. మా పిల్లలు ఇద్దరు కూడా లేచిరు, స్నానాలు అయిపోయినాయి. నేను ఈరోజు క్యారెట్, ఉల్లిగడ్డ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలతో దోశల పైన వేద్దామని దోశలు చేస్తున్నాను. నిన్నటి పిండి ఉంది కదా, రోజు ప్లెయిన్ దోశలు ఎందుకని ఇలా వేసాను. చాలా కలర్ఫుల్గా టేస్ట్గా కూడా ఉంది. దోశలు కూడా మంచిగా వచ్చాయి. ఇంకా 2 దోశలు 2, 3 వేసిన తర్వాత మళ్ళీ పిండిలోనే నేను ఇవన్నీ కలిపాను. క్యారెట్ ముక్కలు, అల్లం ముక్కలు, ఉల్లిగడ్డ, మళ్ళీ మిర్చి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి మా పిల్లలకి ఇచ్చి నేను కూడా తిన్నాను. 2 చాలా టేస్ట్గా ఉన్నాయి. రోజు ప్లెయిన్ దోశలు చట్నీ బదులు ఇలా చేయొచ్చు అనేసి చేశాను. దానికి గోకరకాయ కూర వండుదామని కుక్కర్లో గోకరకాయ వేసి పసుపు, ఉప్పు, కారం తగినంత వేసుకొని ఆ తర్వాత కొంచెం మగ్గినాక టమాటాలు వేసి కొత్తిమీర వేసి ఎసరు పోసి 3 విజిల్